హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోహిమా న్యాచురల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నావు? సే హాయ్. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పు. హాయ్. అస్సలు ఒంట్లో బాగాలేదండి పిల్లలకి, చిన్న పాపకు కానీ పెద్ద పాపకు కానీ అస్సలు బాగాలేదనమాట. ఈరోజే కొంచెం ఫీవర్ అది నార్మల్కి వచ్చిందనమాట. అందుకనే వీడియో అయితే స్టార్ట్ చేశాను, చెప్తాను కదా అని. అమ్మ చిన్న చెప్పమ్మా, ఏంటి వరలక్ష్మి వ్రతం అయితే ఎలా చేసుకున్నారు ఫ్రెండ్స్? నిన్న బాగా చేసుకున్నారా? మేమైతే పెద్దగా ఏం చేసుకోలేదని, పిల్లలకి ఏం బాగాలేదు కదా, మామూలుగా నార్మల్గా చేసేసుకున్నాం అనమాట. టమాటా కడుక్కొని తినాలి. ఇప్పటికీ అసలే హెల్త్ బాగాలేదు, మళ్ళీ నువ్వు ఎలా ఉందో అలా నోట్లో పెట్టేస్తున్నావు. కడిగిస్తాను. కూర పప్పు టమాటా వండుదాం కదా అని చెప్పి తీసాను నేను. చూడండి, మా పాప బాగా లాగేసింది కదండి, టప్పమని లాగేసింది. అసలు వారం రోజులండి, అసలు ఒక ఊపు ఊపేసింది అనమాట. అసలు ఇంట్లో అందరికీ, నాకు, మా వారికి, మా పెద్ద పాపకి, చిన్న పాపకి, అస్సలు ఇంట్లో ఎవరికి హెల్త్ అస్సలు బాగాలేదండి. పిల్లలకైతే 3 days నుంచి, లాస్ట్ వీక్ బుధవారం నుంచి అయితే హెల్త్ బాగాలేదని. హెల్త్ బాగోకపోతే 3 days అయితే మెడిసిన్ అయితే వాడామని. మెడిసిన్ వాడినా కానీ తగ్గపోయేసరికి టెస్టులు అయితే చేయించామని. టెస్టులు చేపిస్తే బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారని. చిన్న పాపకి పెద్ద పాపకి బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉందని. చిన్న పాప పడుకుంది, తల్లి వారం రోజుల నుంచి అసలు సరిగా పడుకొనే లేదండి. ఇప్పుడు పడుకుందనమాట పాప. చిన్న పాపకేమో బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉందన్నారు, బ్లడ్ పర్సంటేజ్ బాగా తక్కువ ఉందన్నారు. పెద్ద పాపకైతే ప్లేట్లెట్స్ డౌన్ అయినాయి అని. ప్లేట్లెట్స్ డౌన్ అవడంతో పాప అయితే బాగా వీక్ అయిపోయిందని. అసలు వారం రోజుల నుంచి తిరిగినట్టే ఉన్నాం అనమాట. హాస్పిటల్కి ఒళ్ళు కాలిపోవడం, బాగా ఫీవర్ ఎక్కువైపోవడం, అసలు చాలా సిచ్యువేషన్ అయితే చాలా బ్యాడ్గా ఉందన్నమాట. ఈ వారం రోజుల నుంచి చాలా ఇదిగా తిరుగుతూనే ఉన్న హాస్పిటల్ నుంచి. ఈరోజే కొంచెం నార్మల్ అయ్యిందండి. అసలు వీడియో చేద్దామని అసలు ఇంట్రెస్ట్ కూడా లేదని, పిల్లలకి బాగాలేదు కదండి, అందుకనే అస్సలు చేయలేదన్నమాట. ఇప్పుడు కూడా మా పాప మా హాయ్ చెప్తా అనేసి తనంతా తనే అంది. అప్పుడే వీడియో గుర్తొచ్చిందనమాట. సరే వీడియో చేద్దాం కదా అని చెప్పి తీసాను. బాగుంది కదా ఈరోజు అనేసి తీస్తే, తీరా ఇప్పుడు స్టార్టింగ్లో మళ్ళీ హాయ్ చెప్పనంటుంది. ఇంకా రికవరీ అవ్వలేదని ఫుల్గాని, ప్లేట్లెట్స్ డౌన్ అయినాయి కదా, కొంచెం వీక్గా ఉందని. ఈరోజు ఇలా కొంచెం లేచి ఆడుతుందని. నేనైతే షాప్ కూడా ఆగిపోయాను. వారం రోజుల నుంచి షాప్ కూడా పోయింది. అంటే ఇన్ని రోజులు పగిలిపోయిందా, ఇన్ని రోజులు షాప్ సెలవు పెడితే కుదరదమ్మా అన్నాడు. నాకు పిల్లలకంటే షాప్ పెద్ద ఇంపార్టెంట్ కాదు కదా, అందుకని నాకు పిల్లలు బాగాలేదండి, నేను రావడం కుదరదు అని చెప్పేశాను. ఇంకా సరే అమ్మ నీ ఇష్టం అన్నారు. సరే ఇది కాకపోతే వేరే దొరికిద్దిలే అన్నట్టుగా నేను కూడా ఆగిపోయాను. పగిలిపోయింది కదమ్మా, పగిలిపోయింది, ఇంకోటి తీసుకోవచ్చు. అసలు మెడిసిన్స్ చూడండి, ఎక్కడ చూసినా మెడిసిన్సే. అసలు ఒక చిన్న సైజు మెడికల్ షాప్లో తయారైంది మా ఇల్లు. ఎక్కడ పడితే అక్కడ మెడిసిన్స్. నిన్నే కొంచెం అన్నీ తీసి మళ్ళీ దీంట్లోకి అయితే సదిరామని. ఇంకా లోపల కూడా ఉన్నాయండి, ఇదిగోండి ఇక్కడ కూడా మెడిసిన్సే. మళ్ళీ ఇక్కడ చూస్తే అక్కడ ఇంకా ఫ్రిడ్జ్లో కూడా మెడిసిన్ ఉందని యాంటీబయాటిక్ పెట్టామన్నమాట. ఇక్కడ పడితే అక్కడ మెడిసిన్స్ చిన్న సైజు మెడికల్ షాప్లో తయారైపోయింది అసలు మా ఇల్లు. ఇంట్లో అయితే అసలు వంట అయితే అసలు ఏం చేయట్లేదని, చేసినా కూడా తినట్లేదని. చూడండి అలా ఉండిపోయినాయి అనమాట. రైస్ నిన్న తినండి మా వారంటే తినలేదు, వండినట్టుగా. కూర అయితే నిన్న నైట్ బయట నుంచి అయితే తెప్పించుకున్నామని వండలేదనమాట. అసలు ఎలా పడితే అలా ఉందని ఇల్లు కూడా, చాలా పిచ్చిగా. అసలు వంట కూడా మా మమ్మీయే చేస్తున్నారండి, వారం రోజుల నుంచి చేస్తున్నారే కానీ పాపం మేమేం సరిగా తినకోకుండా ఇలాగే పాడు చేసి పడేస్తున్నాము. ఊదావా?
బుగ్గలు నొప్పి చేస్తాయమ్మా, ఇప్పుడే కదా కొంచెం తగ్గింది. ఎందుకు అంత అలాగా బుగ్గలు నొప్పి వచ్చేసి మళ్ళీ నీకే మళ్ళీ ఇదవుతుంది. మా ఊదిని ఉన్నాయిగా, నాన్న ఊది వెళ్ళారు కదా, వాటితో ఆడుకో చిట్టి. ఊదమాకమ్మా, బుగ్గలు ఇక్కడ నొప్పి చేస్తాయి చిట్టి. ఊదమాకు, ఊదకుండా ఆడుకో. చెల్లి ఇంకా లేగలేదు పాపం. పూజ అయితే సింపుల్గా ఇలా చేసుకున్నామండి మేము. మామూలుగా ఎప్పుడు అయితే కింద కూర్చొని కింద పీఠం అది పెట్టుకొని కలసం పెట్టుకొని అలా చేసేవాళ్ళం అనమాట. కానీ ఈసారి అంత అలా చేయలేదండి. అసలు ఇక్కడ చేయడానికి కూడా అవ్వట్లేదు. అసలు చేస్తున్నామే కానీ పక్క నుంచి పిల్ల ఏడుపు, ఒళ్ళు కాలిపోవడం, ఒకళ్ళు నేను తుడుస్తూ ఉండడం, మా వారు పూజ చేయడం, అదే పని అయిపోయింది. మామూలుగా సింపుల్గా చేసేసుకున్నాను. ఇంట్లో ఎలా పూజ చేసుకుంటామో ఎప్పుడు కూడా దీపం వెలిగించిన అలా చేసేసుకున్నాను. అసలు అవ్వట్లేదండి. మామూలుగా పక్క పూజ దగ్గరికి వెళ్తున్నప్పటికీ చిన్న పాప ఏడుపు, ఒళ్ళు కాలిపోతుంది. నిన్నటి వరకు కూడా బాగా ఒళ్ళు కాలిపోయిందండి. అసలు సీరియస్గా ఉందన్నమాట. బాగా ఎక్కువైపోవడంతో ఇంకా 3 అవర్స్కి ఒకసారి 4 అవర్స్కి ఒకసారి జ్వరం సిరప్ వేస్తూ ఉండడం కొంచెం నార్మల్ అయిందని. చిన్న పాపకి ఎలా ఉందో చూడాలి లేచిన తర్వాత. ప్రస్తుతానికి ఒళ్ళు పట్టుకొని ఉంటే చల్లగా ఉందని, లేచిన తర్వాత ఎలా ఉండేదేమో. పెద్ద పాప అయితే కొంచెం పర్లేదని రోజు మీద ఈరోజే కొంచెం ఆడుతుంది. పిల్లలైతే చాలా జాగ్రత్త అండి. అసలు పిల్లలకి బాగా ఫీవర్స్, వైరల్ ఫీవర్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. ప్రస్తుతానికి అయితే మా పిల్లలు దేవుడి దేవాల వైరల్ ఫీవర్ అంటే టైఫాయిడ్, మలేరియా అవి కూడా చెక్ చేయించాను. అవి అయితే ఏమీ లేవని. మామూలుగా ఈ ప్లేట్లెట్స్ అయ్యి డౌన్ అయ్యినాయి, బ్లడ్ పర్సంటేజ్ తక్కువ ఉంది, బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారనమాట. ప్రస్తుతం వాటికైతే మెడిసిన్ వాడుతున్నాను. బయట అయితే ఫీవర్లు అయితే బాగా ఎక్కువగా ఉన్నాయి. ఎక్కడ హాస్పిటల్స్ చూసినా అసలు ఖాళీ లేదండి. ఎక్కడెక్కడ జనాలు అసలు హాస్పిటల్ చుట్టూతోనే ఉన్నారండి. అసలు ఇండ్లల్లో ఎవరు ఎక్కువ లేరు, అందరూ హాస్పిటల్లోనే ఉన్నారు. అంతమంది ఉన్నారు, ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉన్నాను ఫ్రెండ్స్. నీళ్ళు కూడా కాచి వడగొట్టిన నీళ్ళే వాడండి, వేడి గోరొచ్చిన నీళ్ళు. పిల్లలకేంటి పెద్దలకేంటి ఇప్పుడు నీళ్ళు కూడా మంచిగా ఏం రావట్లేదు కదండి. బాగా ఎర్రగా వస్తున్నాయి అసలు నీళ్ళు కూడా. ఇప్పుడైతే వంట చేయాలని నేనైతే ఇంకా షాప్కి వెళ్ళట్లేదు కదా, ఏమైందో ఏమో తెలియదు. ఇంకా రిక్వెస్ట్ చేసి వెళ్తే ఓకేనేమో తెలీదు. అయినా పిల్లలకి బాగాలేదు కాబట్టి పిల్లలు తగ్గేదాకా అయితే ఇంక వెళ్ళకూడదనే ఫిక్స్ అయ్యాను అనమాట. వంట అయితే ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నాను. మా వారైతే ఈరోజు సాటర్డే కదా, సాటర్డే భోజనం చేయరు కాబట్టి ఆయనకి హెల్త్ బాగోపోయినా కూడా కొంచెం టిఫిన్ చేసండి, ఉండమాకండి అంటే ఆయన వినిపించుకోరు. పప్పు టమాటా అయితే వండుదాం అనుకుంటున్నాను, కిందకి పైకి అమ్మ వాళ్ళకి. ఈ 4 రోజుల నుంచి అయితే అమ్మే వంట చేస్తున్నాను. అసలు అమ్మే వంట చేసేసి తీసుకొచ్చి పైకి ఇస్తున్నారు. ఇక్కడ వంట అసలు చేయడానికి అవ్వట్లేదండి వాళ్ళకి. ఇలా తడుగుడు పెడుతున్నాను, పక్కకు వస్తుంది, మళ్ళీ ఒళ్ళు కాలిపోతుంది. తడుగుడు పెడుతున్నాను, ఒళ్ళు కాలిపోతుంది. ఎప్పుడు చూసినా ఇంట్లో హెల్త్ బాగోట్లేదండి ఈ మధ్యన. చాలామంది అంటున్నారు ఇల్లు చాలా సంవత్సరాలు అయిపోయింది కదా మీరు వచ్చి కూడా. మా వారు కూడా ఇంతకుముందు పెళ్ళి కాకముందు 3 సంవత్సరాలు ఇదే ఇంట్లో ఉన్నారంటే, నా పెళ్ళై ఒక 5 ఇయర్స్ అయిపోతుంది. నేను 8 సంవత్సరాల నుంచి ఇదే ఇంట్లో ఉంటున్నారు కదా. కొన్ని ఇల్లులు అయితే అన్ని సంవత్సరాలు ఉంటే కలిసి రావు, ఆ ఇల్లు కాకుండా వేరే ఇల్లు చూసుకోండి అంటున్నారు. కానీ మేమేమో మారదామంటే అవ్వడం లేదండి. ఎందుకంటే మొన్నటిదాకా మారిపోదాం అనుకున్నాము, కానీ పిల్లలు ఉన్నారు కదా, కొంచెం తోడుగా ఉంటారు కదా అని అమ్మ వాళ్ళు ఇల్లు ఖాళీ చేస్తుంటే, మా ఇంటి కింద కూడా సడన్గా అప్పుడే ఇల్లు ఖాళీ అవ్వడంతో మా అమ్మ వాళ్ళనేమో మా ఇంటి కిందకైతే వచ్చేసామన్నామని ఇప్పుడు అమ్మ వాళ్ళని దగ్గరగా ఉంచుకున్నాము. పిల్లలకి గమ్ముని ఏదైనా అయితే పెద్దవాళ్ళు తోడుగా ఉంటారు కదా, ఇంకా పెద్దగా ఎవరు చూసేవాళ్ళు లేరు కదా అమ్మ వాళ్ళు తప్పితే అన్నట్టుగా అమ్మ వాళ్ళని పెట్టుకున్నాము. ఇప్పుడేమో అందరూనేమో అదే మాట చెప్తున్నారు, మీరు వినిపించుకోవట్లేదు చెప్తేనే. ఇప్పటికి నెలలో ఇప్పుడు 4 సార్లు 5 సార్లు మీరు హెల్త్ బాగాలేదన్నారు, సెలవులు పెట్టారని చెప్పి మా వారిని అయితే షాప్లో అన్నారంటే, మీరు ఆ ఇల్లు ఖాళీ చేస్తేనే కానీ మీకు బాగోదు. కూర అయితే వేస్ట్ అయిపోయిందండి. నిన్న నైట్ తీసుకొచ్చాను అనమాట. ఇది నేనైతే తిన్నాను, నీరసం కళ్ళు తిరిగిపోతుందని చెప్పి నేనైతే తినేసాను. మా వారు తింటా అన్నారు కానీ
మళ్ళీ నిద్ర లేదు కదండి, వారం రోజుల నుంచి అస్సలు నిద్ర లేదనమాట. పిల్లలతోటి వాళ్ళు పడుకోలేదు, మేము పడుకోలేదు. బాగా నిద్ర నీరసం ఎక్కువైపోయి తింటాను అన్నట్టుగా అలాగే పడుకొని ఇంకా లేగలేదనమాట, పడుకుని పోయారు. అయితే ఖర్జూరం పట్టిద్దాం కదా అని చెప్పి బ్లడ్ పర్సంటేజ్ బాగా తక్కువ ఉంది కదండి, అందుకని చెప్పి ఇది అయితే కొంచెం బాగుండిద్ది. కిస్మిస్లు కానీ ఇలా ఎండు ఖర్జూరం కానీ ఇలా నానబెట్టుకొని నైట్ అంతా నానబెట్టుకొని దాన్ని స్మాష్ చేసేసుకుని పట్టిస్తే వడగొట్టుకొని బ్లడ్ పట్టిద్దంటండి. నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు, చాలా మంచిది, బలంగా కూడా ఉంటారు పిల్లలు అని చెప్తే తెప్పించి నానబెట్టానండి నేనైతే. ఇప్పుడు లేచిన తర్వాత పెద్ద పాపకు కొంచెం, చిన్న పాపకు కొంచెం పట్టించాలని. మధ్యలో ఈ పొయ్యి ఈ కిచెన్ అయితే మా అమ్మాయి క్లీన్ చేశారండి. నేనైతే అసలు ఏది వంట సెక్షన్ అయితే అసలు ఏం రాలేదనమాట. పిల్లల్ని చూసుకోవడమే సరిపోయింది. అసలు ఏమైపోయిద్దో ఏంటో అని చెప్పి భయం వేసేసింది నాకైతే అసలు. హాయ్, చిన్న పాప అయితే ఇప్పుడే లేచిందండి. చూడండి ఎలా అయిపోయిందో అసలే సన్నం అంటే ఇంకా సన్నగా అయిపోయింది. చేతులు చూడండి తోటకూర కాడల్లా తయారైనాయి. అసలు ఈ దగ్గు జలుబు తగ్గిపోతే ఇంకా దేవుడి దేవల్ల క్లియర్ అయినట్టు. ఫీవర్ అయితే కొంచెం కంట్రోల్గా అయింది. ఈరోజు కనుక ఫీవర్ తగ్గకపోతే కనుక ఇంజక్షన్లు చేస్తా అన్నారు. ఈరోజు నుంచి ఇంజక్షన్లు చేద్దామమ్మా, ఫీవర్ తగ్గట్లేదు కదా, చింటి పిల్లలు కదా అని చెప్పన్నారు. దేవుడి వల్ల అయితే తగ్గిందని. బ్లడ్ టెస్ట్ చేసినప్పుడే పాపం అంతా విలవిల్లాడిపోయారనమాట పిల్లలిద్దరూ కూడా. చాలా అంటే చాలా వీక్ అయిపోయారండి అసలు పిల్లలిద్దరు. అసలు మా పాపను చూడండి, అసలు చూడలేకపోతున్నాను. అసలు మామూలుగానే సన్న టప్పమని లాగేశారనమాట. స్లోగా అమ్మ, పడిపోతా. అసలు పిల్లలకి అసలు ఒంట్లో బాగోకుండా ఉండకూడదండి, అందరూ యాక్టివ్గా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అసలు ఈ వారం రోజులు నరకం చూశానండి. అసలు ఏ పిల్లలకి అలా అవ్వకూడదు. అసలు మొన్న లాస్ట్ టైం కూడా సేమ్ నోటిపోత వల్ల అంత నరకం పడిందో, ఇప్పుడేమో మళ్ళీ ఇలా వెంటనే అసలు హాస్పిటల్ చుట్టూ తిరగడమే సరిపోతుందండి మా పని ఎందుకో తెలీదు. ఇప్పుడైతే కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నామండి. ఈరోజైతే ఇంకా నా టెన్షన్ మొత్తం నా పని మీద పడిపోయింది. ఇంకా పని ఉండిద్దో ఊడిపోయిందో తెలియదు. కానీ ఆన్లైన్కి అయితే ఇచ్చేసుకున్నారు ఆయన, వేరే అమ్మాయి కావాలని చెప్పి పెట్టేశారు పేపర్లో. సరే చేసేదేమీ లేదని. పని విషయంలో అయితే రిక్వెస్ట్ చేసి మండే నుంచి వెళ్దామా అని ఉందండి. కానీ చిన్న పిల్లల విషయంలో కూడా ఆయన కొంచెం కూడా కేర్ చేయకోకుండా వెంటనే నేను చెప్పానండి అప్పుడే కాల్ చేసి, 2 days లీవ్ పెట్టాను, ఫ్రైడే సాటర్డే లీవ్ పెట్టాను, మండే కూడా నేను లీవ్ అండి అని చెప్పడంతో వెంటనే కాల్ చేశారు. కాల్ చేస్తే ఇలా విషయం అని చెప్పానండి. జ్వరం అయితే సరేనమ్మా, తగ్గిన తర్వాత రా అని కూడా చెప్పారు ఆయన. తగ్గిన తర్వాత రా అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఆయన ఆన్లైన్లో పెట్టేసుకున్నారు. ఒక యాప్లో ఉండిద్దండి, ఆన్లైన్లో పెట్టుకున్నారు అమ్మాయి కావాలని. అదే యాప్ నా దాంట్లో కూడా ఉండడం ద్వారా నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. నోటిఫికేషన్ చూడగానే ఇప్పుడే కదా జ్వరం అని పెట్టాను కదా, ఒక 1 hour కూడా అవ్వలేదు, వెంటనే ఇలా పెట్టేసుకున్నారు ఏంటని చెప్పి కొంచెం బాధ అనిపించింది. సో కొంచెం మళ్ళీ తర్వాత 2 days తర్వాత మళ్ళీ బిల్స్ కొట్టాలి అని చెప్పి రమ్మన్నారు. కానీ నేనైతే ఇంకా వెళ్ళలేదని. అంటే అక్కడ ఆయన పని ఆగిపోయిందని చెప్పేసి ఆన్లైన్లో ఎవరైనా ఇంటర్వ్యూకి వస్తే నేను ఆగిపోతే కనుక, అంటే ఎంత బాగా ఎక్కువ బ్రేక్ వస్తే కనుక వచ్చిన వాళ్ళని పెట్టేసుకుందాం అనుకున్నాడు. మధ్యలో బిల్స్ అయిపోయినాయి అని చెప్పేసి మధ్యలో 1 గంట వచ్చి మధ్యాహ్నం 1 గంట ఆ టైంకి వచ్చి బిల్స్ అయి కొట్టేసి వెళ్తే నాకు ఇబ్బంది ఉండకుండా ఉండిద్ది అని చెప్పి మెసేజ్ అయితే పెట్టారండి. నాకైతే చాలా బాధ అనిపించింది. మామూలుగా తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన బిజినెస్ ఆగిపోతుందని చెప్పి తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిద్దాం అనుకున్నాను. కానీ ఆయన ఆలోచించే టైం కూడా ఇవ్వకుండా పిల్లలు బాగున్న తర్వాత ఏదో టైంలో వెళ్ళి చేద్దామంటే వెంటనే ఆయన ఆన్లైన్లో ఇచ్చేసుకున్నారు కదండి. అంటే నా సైడ్ నుంచి, నా వైపు నుంచి ఏమీ ఆలోచించలేదు. ఆలోచించుంటే పిల్లకి బాగాలేదు కదా అందుకే రాలేదు అని తనకి అనిపించుంటే అలా ఆన్లైన్కి ఇచ్చేవారు కాదు.
ఆయనేమో ముందు ఆన్లైన్లోకి ఇచ్చేసుకొని తర్వాత 1 డే తర్వాత వచ్చి పర్చేస్ బిల్స్ కొట్టు అంటే నాకెలా ఉంటుందని. పోనీ అది తీసేసారా అంటే నేను అప్పటికి వీడియో కూడా పెట్టాను, హాస్పిటల్కి వెళ్ళడం చూపించుకోవడం అది వీడియో కూడా పెట్టానండి. నేను చూశారు కూడా, చూసిన తర్వాత కూడా ఆయన అయితే ఏం రెస్పాండ్ అవ్వలేదు. పైగా మళ్ళీ వచ్చి బిల్స్ కొట్టు అని చెప్పేసి అంటున్నారు. నేను ఇంకైతే కుదరదండి, నాకు పిల్లలకి ప్లేట్లెట్స్ డౌన్ అయినాయి, ఇలా ఇంజెక్షన్స్ కూడా చేయాలి అని చెప్పేసి అయితే చెప్పేశానండి. రావడం అయితే కుదరదు, నాకు నా పిల్లలే ముఖ్యం కదండి, ముందు ఏదైనా అయితే ఏంటి పరిస్థితి అని చెప్పి పెట్టాను. తర్వాత నుంచి అయితే కాల్ చేయి అని చెప్పి పెట్టారు, కానీ ఇంకా నేను మళ్ళీ కాల్ అయితే చేయలేదండి. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి చూస్తున్నానండి, రీసెంట్గా జాయిన్ అయిన జాబ్ అయినా బాగా గమనించాను, ఆయన ఎక్కువ స్వార్థంగా ఉంటారనమాట. స్టాఫ్ వైపు అయితే అసలు ఏం పెద్దగా ఆలోచించారని, తన పని అవుతుందా లేదా అన్నట్టుగా చూసుకుంటారు. ఇంతకుముందు షాప్లో అయితే నాకు అసలు అలా లేదని, మార్వాడీస్ అనమాట. పిల్లలకు బాగోకపోతే బాగోలేదు కదా భార్గవి, ఎందుకు వచ్చావు షాప్కి అని చెప్పి ఆయనే తిరిగి పంపించేసేవారు. ఎన్ని రోజులు సెలవు పెట్టినా కూడా అసలు సెలవులు కూడా కట్ చేసేవారు కదా. ఇక్కడైతే ఒక్కరోజు ఉంటుంది సెలవు, మిగతా అన్ని రోజులు సెలవులు కట్ చేసేస్తారు. జాయిన్ అయితే ఒకేసారి మంచి దాంట్లో జాయిన్ అవ్వాలి కదా అన్నట్టుగా నాకు ఇంకా వెళ్ళాలి అనిపించడం లేదని. కొన్ని వెళ్ళినా ఇప్పుడు ఇన్ని రోజులది నేను బిల్స్ కొట్టినా కానీ దానికి తగ్గ శాలరీ అయితే ఇవ్వరండి. నువ్వు మానేసావు కదా అందుకని చెప్పేసి కట్ చేసే ఇస్తారు. సరే కదా అని చెప్పేసి ఇంకా వెళ్తే ఒకేసారి మంచి దాంట్లోకి జాయిన్ అవ్వడం బెటర్ ఏమో అన్నట్టుగా ఇంకా ఆగానని. చూడాలని వేరేది ఏదైనా మంచి జాబ్ దొరికితే కనుక దానికైతే వెళ్ళాలి. ఇంకా పిల్లలు అయితే లేచారండి, ఇంకా పట్లు అయితే ఇప్పుడు తీస్తున్నాను అనమాట. పిల్లలిద్దరికీ కూడా సిరప్లు అయితే పట్టాలని మళ్ళీ నిద్దట్లో పాలు అయితే తాగారండి. ఇంక ఇప్పుడైతే ఏం తీసుకొని అంటున్నారు, జావ కూడా ఏం తిన్నంటున్నారు. అన్నం అయితే పెట్టానండి. అమ్మ కూడా రాత్రి అన్నం ఉందమ్మా, నేను ఇంకో వండను, కానీ డాడీ మట్టుకు డాడీకి కూడా ఇంట్లో వాళ్ళకి కొంచెం వేడివేడి అన్నం పెడదాం డాడీకి, నువ్వు వండితే కనుక డాడీకి కూడా కొంచెం వండేసే అన్నారనమాట. అందుకని చెప్పేసి సరే పిల్లలు కూడా ఇంకా జావ తినకపోతే అన్నం అయినా కూడా అన్నం తినే అలవాటు ఉందనమాట అండి మా చిన్న పాపకి. సరే తింటుందేమో అన్నట్టుగా అన్నం అయితే పెట్టండి ఒక పక్క అయితే పప్పు అయితే వేసాను అనమాట. సామాన్లు అయితే ఇంకా ఏం క్లీన్ చేయలేదని పాపకైతే ఇప్పుడు ఇద్దరు పిల్లలకి అయితే సిరప్లు పట్టించాలని, సిరప్లు వేద్దాం కదా అని చెప్పి వచ్చాను. చూడండి మా ఇల్లు అయితే అసలు ఒక చిన్న సైజు మెడికల్ షాప్లా తయారైందని మా ఇల్లు మొత్తం. ఇప్పుడు దగ్గు సిరప్, జలుబు సిరప్ అయిపోయింది. ఇప్పుడు ఎన్ని వారంలో దగ్గర ఒక 7 సార్లు ఒక్కొక్క సిరప్ ఒక 7-8 సార్లు తెప్పించామండి. ఎన్నిసార్లు వేసామంటే పొద్దున్న, ఉదయం, రాత్రి అలా 3 టైమ్స్ వేయడంతో ఒక్కొక్క సిరప్ 3 టైమ్స్ అయితే తీసుకొచ్చామన్నమాట. ఇప్పుడు ఈ మెడిసిన్స్ అన్నీ వేయాలండి పిల్లలిద్దరికీ కూడా. ఇదైతే జ్వరానికి, ఇదేమో దగ్గుకి, ఇదేమో జలుబుకని. జలుబుది అయిపోయింది, కొంచెమే ఉంది. ఒక పాపకైతే వేస్తాను ప్రస్తుతానికి, తర్వాత అయితే తెప్పిస్తాను. ఇదైతే బలానికని, ఇది బలానికి 3 months వాడమని చెప్పారు. ఇదైతే బ్లడ్ పడడానికని, రక్తం పట్టడానికి. చిన్న పాపకి బాగా బ్లడ్ పర్సంటేజ్ బాగా ఉండడంతో రక్తం పట్టడానికి అయితే రాశారనమాట. తినే 1 గంట ముందండి. ఇప్పుడు ఇంకా ఏం తినలేదు కాబట్టి ఇప్పుడైతే వేసేస్తున్నాను. పాలు ఒకటి తాగిందండి నిద్దట్లో. ఇదేమో ఆకలికండి, అస్సలు ఏం తినట్లేదు కానీ బాగా వీక్గా ఉంది కదా అని ఆకలికి కూడా రాపిచ్చాను అన్నమాట. ఇప్పుడు ఈ సిరప్లన్నీ వేయాలని చూడండి, చిన్ని ప్రాణానికి ఎన్ని సిరప్లో ఇప్పుడు ఇవన్నీ వేయాలని. సిరప్లు వేయాలని చెప్పి అన్నానని చెప్పి మా పాప అయితే మంచం ఎక్కేసిందండి. అప్పుడే అది మంచం ఎక్కేసి ఇంకా రానంటుంది అనమాట. ఫస్ట్ అయితే నేను సిరప్ల కంటే ముందు ఖర్జూరం తీసుకున్నాను కదండి, ఖర్జూరం అయితే మొత్తం స్మాష్ చేసేసాను అనమాట. ఇది ఇప్పుడు వడగొట్టేసుకొని సేమ్ ఇది కూడా దీంట్లో వేసేసి సిరప్ లాగా అయితే పట్టించేస్తానండి. ఎందుకంటే మళ్ళీ గ్లాసులో వేసేస్తుంటే వాళ్ళకి ఏంటో అలవాటు లేక ఎగుటుగా ఉన్నట్టు తాగట్లేదు అనమాట. నిన్న అలాగే చేస్తే గ్లాసులో వేసేస్తే తాగలేదని, అందుకని చెప్పి ఇప్పుడు స్మాష్ చేస్తాం కదా ఫుల్ చక్కగా వడగొట్టేసి వాటర్ అయితే సిరప్ లాగా ఫస్ట్ అయితే అది పట్టించేసి కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకా సిరప్లన్నీ వేయాలి. ఆ సిరప్లు ఫస్ట్ అయితే
మా పాప గుండె అయిపోయింది చూడండి. ఆ సిరప్లు సమ్మా అంటుంది. గుండె ఎలా పెట్టు 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 చూడండి అసలు ఎలా ఉందో పాప అసలు. అమ్మా వేసుకోవాలి నీకే. ఫస్ట్ అయితే ఆ సిరప్లు అది ఖర్జూరం వాటర్ అయితే పట్టించేసి కొంచెం గ్యాప్ అయితే ఇచ్చి ఆ సిరప్లన్నీ పట్టేసి సేమ్ ప్రాసెస్ అండి. అవన్నీ కూడా మళ్ళీ పెద్ద పాపకు పట్టాలన్నమాట. కొంచెం డోసులు తగ్గించి డోసులు పెంచాలని. చిన్న పాపకి కొంచెం డోసులు తగ్గించి పెద్ద పాపకి డోసులు తగ్గించి ఒకే ఒక దగ్గు సిరప్ అయితే మారిందని. అంటే మిగతా అన్నీ సేమ్ అన్ని పిల్లలిద్దరికి కూడా అన్ని సిరప్లు పట్టాలని. మొత్తం 7 సిరప్లు ఉన్నాయని. లేగాలి సిరప్లు వేసుకోవాలి. వేసేసుకున్నావా? సిరప్లు అయితే వేసేసానండి. అది స్మాష్ చేసింది ఖర్జూరం నీళ్ళు కూడా పట్టించేసాను అనమాట. ఇంకా పనిలో పని. చూసారా ఎన్ని సిరప్లు ఉన్నాయో అసలు. ఇంత చిన్న చిన్న ప్రాణాలకి అన్ని సిరప్లు అండి. ఇంకా అన్నం కూడా ఉడికిపోయిందండి. అన్నం ఉడికిపోయింది, సరిపోయిద్దని మాకు డాడీకి పిల్లలకి సరిపోయిద్ది అనమాట. కొంచెం అన్నం రాత్రి ఉందని. పప్పు అయితే ఉడికిపోయిందండి. ఇంకా తీసి మెరిపేసి తాలింపు పెట్టేసుకుంటే అయిపోయింది. కొంచెం సామాన్లు అయితే ఉన్నాయి కానీ ఇప్పుడైతే తోమగలనో లేదో తెలియదు. చాలా నీరసంగా అంటే చాలా నీరసం ఉంది. నిద్ర లేదు అసలు. తిండి లేదు. ఈ వారం రోజుల నుంచి సరిగా తిండి లేదు. పిల్లలు తింటలేదు కదండి. ఇంకా మేము కూడా ఏం తినలేకపోయామన్నమాట. తిండి లేదు, సరిగా నిద్ర లేదు. చాలా అంటే చాలా నీరసంగా ఉంది. ఇంకా కొంచెం పిల్లలకైతే ఏదైనా ఫుడ్ పెట్టేసేసి కొంచెంసేపు స్నానం చేయించేస్తున్నాను. రోజు వామిటింగ్స్ చేసేసుకోవడం వల్ల స్నానం చేయించడంతో స్నానం మాకండి అని చెప్తున్నారు. నిన్నైతే తలకేసాను అనమాట. వామిటింగ్స్ చేసుకుంటున్నారు కదా అని చెప్పేసి ఫ్రెష్గా ఉంటారు కదా అన్నట్టుగా నేను స్నానం చేపిస్తున్నాను. కానీ జ్వరంగా ఉన్నప్పుడు బద్దాడ స్నానం వద్దు, ఎక్కువైపోయిద్ది అని చెప్పారు. ఇప్పుడైతే పిల్లలకి స్నానం చేయకుండా కొంచెం నీట్గా చిరాకు లేకోకుండా తలాది దువ్వేసేసి కొంచెం కిందకైతే తీసుకెళ్దాం అనుకుంటున్నాను. పెద్ద ఎండగా అయితే ఏమి లేదు. ఇంటి దగ్గరే ఉంటున్నాను కాబట్టి కింద అమ్మ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి కిందకి తీసుకెళ్ళి కొంచెం వాళ్ళు మాటిగా నీరసం మీద పడుకుండిపోతున్నారని. అలా పడుకోకుండా కొంచెం కిందకి తీసుకెళ్తే ఆడుకుంటారు కదా అన్నట్టుగా కిందకైతే తీసుకెళ్దాం అనుకుంటున్నాను. పిల్లలు ఒంట్లో బాగున్నప్పుడైతే ఇదిగోండి హాస్పిటల్కి గబగబా ఇంకా రోజు నైట్ ఫీవర్ ఎక్కువైపోతే భయం వేసి అప్పటికప్పుడు హాస్పిటల్ అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళేటప్పటికి ఇంకా దీంట్లో ఆక్సిజన్ అయితే పెట్టడం మర్చిపోయామని. ఏంటమ్మా తప్పమ్మా, పేకూడదు. ఆక్సిజన్ అయితే పెట్టడం మర్చిపోయామని. చేపల్లో 2 చేపలు అయితే అలా చచ్చిపోయినాయని చాలా బాధ అనిపించింది. ఇంకా అసలు ఇంట్లో ఒకదాని తర్వాత ఒకటి ఏంటి అన్ని సాడ్ న్యూసెస్ అనమాట. చేపలు అయితే ఎన్ని ఉండేయండి, అలాంటి చాలా తగ్గి చేపలు కూడా చాలా తక్కువే ఉన్నాయండి. దీంట్లో 2 చేపలు ఉండేయండి, అవి చచ్చిపోయినాయి అనమాట. ఆక్సిజన్ పెట్టాలి. అప్పుడే క్లీనింగ్ అని తీసామన్నమాట. క్లీన్ చేద్దాము అనుకునేటప్పటికి పిల్లలకు బాగాలేదు అని చెప్పడంతో మా వారు హడావుడిగా గబగబా వచ్చేసాం. దీంట్లో ఆక్సిజన్ పెట్టారు, దీంట్లో పెట్టలేదు. దీంట్లో ఉన్న 2 చేపలు అయితే చచ్చిపోయినాయి. ఆ చేపదైతే ఇంకొంచెం వేరే చచ్చిపోయినాయి అన్నాను కదండి. ఆ చేప దీని రెక్కలు తినేసింది అనమాట. అవునా, నువ్వు కొట్టావా రిషి? తనే కొట్టేసి తనే నిన్ను అమ్మ అని పిలుస్తుంది. మళ్ళీ నన్ను అమ్మ అని పిలుస్తుందా? చెప్తుందా? నీ మీద కంప్లైంట్ ఇస్తుందా?
కొడతావా మళ్ళీ?